వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న మహాయుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ ఒక అడుగు ముందుకేసింది. అయితే ఈ శాంతి ఒప్పందానికి ఇరాన్ పెట్టిన షరతులు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాని, ఇజ్రాయెల్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని మళ్లీ తెరవాలన్నా, యుద్ధం ఆగిపోవాలన్నా తాము విధించిన 6 డిమాండ్లని ఖచ్చితంగా నెరవేర్చాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ షరతులకు అంగీకరించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అసలు ఇరాన్ పెట్టిన ఆ 6 షరతులేంటి? ప్రపంచ దేశాలు దీనిపై ఏమంటున్నాయి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో తుపాకుల మోత ఆగాలంటే ఇరాన్ పెట్టిన ఈ 6 కఠిన నిబంధనలను ప్రపంచం అంగీకరించక తప్పదు. ఇరాన్ సుప్రీం లీడర్, అక్కడి ప్రభుత్వం సంయుక్తంగా విడుదల చేసిన ఈ ప్రతిపాదన ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇరాన్ పెట్టిన మొదటి షరతు, ఇజ్రాయెల్ వెంటనే గాజా, లెబనాన్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటేనే తాము తదుపరి చర్చలకు సిద్ధమని ఇరాన్ తేల్చెప్పింది. రెండో షరతుగా అమెరికా, పశ్చిమ దేశాల్లో ఇరాన్ పై విధించిన అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి. ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఇక మూడో షరతు ఇజ్రాయెల్ ఉనికినే ప్రశ్నించేలా ఉంది. ఇరాన్ అణు కేంద్రాలపై లేదా మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ ఎప్పటికీ దాడులు చేయబోమని అంతర్జాతీయ హామీ ఇవ్వాలని కోరుతోంది. నాలుగో షరతు ప్రకారం పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా తన సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. ఆ ప్రాంత రక్షణ బాధ్యతను స్థానిక దేశాలకే వదిలేయాలని ఇరాన్ వాదిస్తోంది. ఐదోది అత్యంత కీలకమైన అంశం. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కు ఉన్న పూర్తి సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. తమ అనుమతి లేకుండా ఏ శత్రు దేశ నౌకలు ఆ మార్గం గుండా వెళ్లే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఆరో షరతుగా యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ దేశ మౌలిక సదుపాయాలకు అమెరికా, ఇజ్రాయెల్ భారీగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ 6 షరతులను నెరవేరిస్తేనే హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరుస్తామని, లేదంటే యుద్ధం మరింత ఉధృతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అయితే డొనాల్డ్ ట్రంప్, నేతన్యాహు ఈ షరతులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవి శాంతి కోసం పెట్టిన షరతులు కావు, ఇరాన్ తన పట్టును పెంచుకోవడానికి చేస్తున్న బ్లాక్మెయిల్ అని అమెరికా కొట్టిపారేస్తోంది. ముఖ్యంగా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, ఆంక్షలు ఎత్తివేయడం వంటివి అగ్రరాజ్యం అస్సలు అంగీకరించని విషయాలు. ఇరాన్ పెట్టిన ఈ డెడ్ లైన్ ముగిసేలోపు చర్చలు సఫలం కాకపోతే పశ్చిమాసియాలో రక్తపాతం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 6 సూత్రాల ఫార్ములా యుద్ధానికి ముగింపు పలుకుతుందా, లేక మరిన్ని దాడులకు కారణమవుతుందా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా $1 మిలియన్ ప్రశ్న.